హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP తెలుగు టెక్. ఇది సెకండ్ కోర్సు గురించి అయితే మనము ఈ వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నాము. సో లాస్ట్ కోర్స్ ఎవరైతే వినలేదో సో ప్రతి ఒక్కరు కూడా సో ఆ కోర్స్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో ఈ టోటల్గా మనకైతే 17 కోర్సెస్ గురించి అయితే మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాము. సో 1 by 1 అయితే సో మీ అందరికి కూడా ఈ యొక్క వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఎవరైతే రీసెంట్గా బీటెక్ నుంచి బయటికి వచ్చింటారో లైక్ గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా సో చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ సో మీ అందరికి కూడా లైక్ ఎక్కువగా సాఫ్ట్వేర్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వేవ్ వాళ్ళు మనకేంటంటే ఫ్రీగా ఒక డెమో సెషన్ అనేది కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క ఫ్రీ డెమో లింక్ అనేది డిస్క్రిప్షన్లోనే ఉంది. మీరు వెంటనే రిజిస్టర్ అయితే అయిపోండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఏంటంటే మనము ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ అన్ని కూడా మనమైతే తెలుసుకోబోతున్నాము. సో లైక్ ఆ కోర్స్ అనేది ఎలా ఉంటుంది, దాని ద్వారా మనకి ప్యాకేజెస్ అనేటివి ఎలా వస్తాయి అండ్ దాని డ్యూరేషన్ ఎంత, దాని ఫీజ్ స్ట్రక్చర్ ఎంత అనేసి పూర్తి వివరాలు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ వచ్చేసరికి మనకు టోటల్గా లైక్ చాలా కోర్సెస్లో ఇది టాప్ మోస్ట్ కోర్స్ అనేసి కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ దీంట్లో మనకు బేసిక్గా మనకేంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో అంతా కూడా HTML CSS అయితే కంటిన్యూగా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇద్దరు మీరు ఏ కోచింగ్ సెంటర్ తీసుకెళ్ళినా కూడా లైక్ మీకు HTML బేసిక్స్ నుంచి అదేవిధంగా CSS బేసిక్స్ నుంచి స్టార్ట్ అయితే చేస్తారు. డీటెయిల్గా మీకు లైక్ వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అండ్ యూజింగ్ బూట్ స్ట్రాప్ ద్వారా మనము ఎలాంటి స్లైడ్స్ అనేవి ప్రిపేర్ చేయొచ్చు, లైక్ స్లైడింగ్ పేజెస్ అనేవి కూడా కొన్ని ఉంటాయి వెబ్సైట్లో. సో అవి ఎలా మనము క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకైతే ఈ యొక్క ఫ్రంట్ ఎండ్లో అయితే మనం నేర్చుకునే దానికి అవకాశం అయితే ఉంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనకేంటంటే లైక్ జావా స్క్రిప్ట్, jQuery సో ఇవన్నీ కూడా మనకు ఈ ఫ్రంట్ ఎండ్లో అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా దీని ద్వారా లైక్ మనకేంటంటే వెబ్ పేజెస్ అదేవిధంగా విజువల్ అపీలింగ్ అండ్ ఇంకా మీకు ప్రెజెంట్ స్క్రీన్లో కూడా కనపడి ఉంటాయి కదా. సో ఇలాంటివన్నీ కూడా మనము డైరెక్ట్గా ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కోర్స్ ద్వారా మనమైతే సాధించగలుగుతాము ఈజీగా. అండ్ దీనికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే బీటెక్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. సో బీటెక్ కంప్లీట్ అయిన తర్వాతనే ఏ కోర్స్ అయినా కూడా మీరు తీసుకోవడానికి అయితే రెడీగా ఉండండి. అండ్ మీరు బీటెక్ ప్రెజెంట్ చదువుతున్నా కూడా ఈ కోర్సెస్ అన్నీ కూడా మీరైతే తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసరికి సో టోటల్గా ప్రొఫెషనల్గా లైక్ ఈ యొక్క ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్స్కి అయితే మనము అప్లికబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈజీగా మీరు దానిలో కూడా జాయిన్ అయితే అయిపోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏంటి, దాని డ్యూరేషన్ ఏంటి అంటే సో మంచిగా ఇంటెలిజెంట్గా మీకు నాలెడ్జ్ ఎక్కువగా పెంచుకొని మీరు వెళ్ళాలి అనుకుంటే వితిన్ 2 monthsలో అండ్ 3 months కల్లా మీరైతే సో ఈ యొక్క డెవలపర్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక స్లోగా అండర్స్టాండింగ్ చేసుకొని నీట్గా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మాత్రం 4 to 5 months టైం అయితే పడుతుంది అనమాట ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి. ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కోర్స్కి సో అండ్ అరౌండ్ మనకు 15,000 నుంచి 30,000 వరకు అయితే సో ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా కూడా. సో అండ్ ఇంకా దీని ద్వారా మనకు ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి ఏంటి అనేసి చూసుకున్నట్లయితే సో స్టార్టింగ్లోనే మనకి MNC కంపెనీస్కి వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంటుంది ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల. ప్రెజెంట్ రన్నింగ్లో కూడా చాలా మంచిగా అయితే ఉంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి వచ్చేసరికి ప్యాకేజ్ విషయంలో చూసుకున్నట్లయితే సో 4.6 lakh per annum నుంచి 7 lakh per annum వరకు ఫ్రెషర్స్కి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది కంపెనీ బట్టి బేస్డ్ అయి ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఇస్తుంది. బట్ మినిమం శాలరీ ప్యాకేజ్ వచ్చేసరికి 4.5. ఓకేనా, సో ఇంత ప్యాకేజ్ ద్వారా మీరు ఫస్ట్ యాజ్ ఎ ఫ్రెషర్గా వెళ్ళినారు అంటే 100% మీకు గోయింగ్ ఫార్వర్డ్ మీకు మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా కూడా మనకు 25 to 30% హైక్ అనేది పెంచుతూ ఉంటారనమాట ఈ పర్టికులర్ కోర్సుకి. సో నెక్స్ట్ వీడియో సరికి బ్యాక్ ఎండ్ డెవలపర్ కోర్స్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. లైక్ ఏంటంటే ఫీ స్ట్రక్చర్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, దాంట్లో ఏమేమి నేర్చుకోవచ్చు, దాని స్కోప్ ఎలా ఉంటుంది, హైక్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అండ్ శాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటుంది అనేసి. ఓకేనా, సో సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో ఈ యొక్క కంప్లీట్ సిరీస్ కోసం మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను మీకు. సో డెమో లింక్కి అయితే రిజిస్టర్ అవ్వండి. సో మీ అందరికి కూడా ఫ్రీగా డెమో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.